హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు ఫ్రైడే పోస్టర్. సో దూరదర్శిని మనందరికీ అంటే 90s వాళ్ళకి బాగా ఎక్స్పీరియన్స్ ఉంటుంది. దూరదర్శన్ ఛానల్ దాంట్లో యాంటీనాని కదుపుకోవడం, సండే వస్తే శ్రీకృష్ణ సీరియల్, లేదంటే కనుక ఈవినింగ్ 4 o'clock సినిమా కోసం చిత్రలహరి. సో ఇలాంటి ఎన్నో నాస్టాలజిక్ ఫీలింగ్స్ తోటి దూరదర్శిని టైటిల్తో మన ముందుకు సినిమా రాబోతుంది. అండ్ ఈ సినిమా ఎలా ఉండబోతుంది, అందులో ప్రేమ కథ కూడా ఉందంటున్నారు. అండ్ ఇట్స్ ఎ రియల్ స్టోరీ బేస్. సో ఎలా ఉండబోతుంది ఏంటో టీం మన ముందు ఉన్నారు, వాళ్ళు మాట్లాడి తెలుసుకుందాం. హాయ్ అండి. నమస్కారం. ఎలా ఉన్నారు? సూపర్ సార్. సూపర్. సో మే 15th కోసం వెయిటింగ్ అనుకుంటా గట్టిగా. రైట్, ఐ విల్ స్టార్ట్ విత్ జెమిని సురేష్ అన్న. థ్యాంక్స్ మా పేరు అసలు మర్చిపోయాను. అలా ఎలా మర్చిపోతాం? నీకు బాగా ఎక్స్పీరియన్స్ ఉండుంటుంది, అంటే బాగా జ్ఞాపకాలు ఉండుంటాయి దూరదర్శన్ అనగానే. అంటే ఇప్పుడు శాటిలైట్ ఛానల్స్ లేదా ఇవన్నీ వచ్చేసి చాలా అనుభవాలు ఉంటాయి దూరదర్శన్ అనగానే. బయట క్రికెట్ వస్తున్నప్పుడు ఒక బాల్ మిస్ అవుతామేమో అని యాంటీనా దగ్గర నిలబడడం, లేదా ఎవరినో ఒకరు నిలబెట్టి మనం టీవీ దగ్గర ఉండడం, టీవీని ఇలా కొడితేనే టీవీ రావడం. ఇప్పుడు చక్కగా బొమ్మ కూడా కాకుండా హెచ్డీలు యూహెచ్డీలు అంటూ వస్తున్నాయి. కానీ ఆ జ్ఞాపకాలు, ఆ మెమరీస్ ఒకసారి గుర్తించుకోవాలంటే మీకు మళ్ళీ దేవుడు కనిపించి ఏదైనా కోరుకో, ఈ రోజు వరకు అంటే ఒక్క 2 గంటలు అక్కడ తీసుకుపోవాలని అడుగుతా. బ్యూటిఫుల్ డేస్ అండి. అవును. ఆ యాంటెనాతో ఉన్న రిలేషన్ ఎలాంటిదంటే ప్రతి ఒక్కరికి ఉంటుంది. ఏంటంటే మరి ఒక మ్యాచ్ వస్తుంది, చాలా ఇంపార్టెంట్. మరి ఈ ఒక్క ఓవర్ పట్టుకోరా, ఈ ఒక్క ఓవర్ అలా ఉంచుంటే అంటే వచ్చేవి. అవును. బాడీస్ ఇలా కదిలిపోయి ఓవర్లు తెలిసి కనిపించేది. ఏదో ఒక మూమెంట్లో మాత్రం ఆపితే కనిపించేది పిక్చర్. సో ఆ ఓవర్ కాళ్ళు చూపించడం కోసం పైన ఒకటి ఎప్పుడు వచ్చిందా అలాంటి అదేంటంటే షేరింగ్ ఉండేది, లైఫ్ షేరింగ్ ఉండేది, ఒక రిలేషన్ ఉండేది. అందరం ఒక చోట కలిసేవాళ్ళం, అందరం కూర్చొని చూసేవాళ్ళం. దట్ వాజ్ అ బ్యూటిఫుల్ మెమరీస్. అలాంటి ఆ డేస్కి వెళ్ళిపోవాలనిపిస్తుంది. చాలా ఎక్స్పీరియన్స్లు అండి. ఊరు మొత్తంలో ఎవరో కొంచెం బాగా ఆస్తిపరులు ఉన్న వాళ్ళు ఎవరో ఒకళ్ళ ఇంట్లో టీవీ ఉండేది. ఆ తర్వాత ఆ ఊర్లో ఉన్న గుడిలో టీవీ వచ్చింది, పంచాయతీ ఆఫీస్లో టీవీ వచ్చింది. ఆ తర్వాత ఒక్కొక్క ఇంట్లో టీవీలు వచ్చినాయి, చిన్న చిన్న బ్లాక్ అండ్ వైట్ టీవీలు, ఇలా ఓపెన్ చేసే టీవీలు, మెల్లగా డయనోరాలు, ఏవో రకరకాల టీవీలు. ఆ యాంటెనా చాలా కాలం నిజంగా ఒక వ్యక్తి తాలూకా ఒక ఇష్టాన్ని చాలామందికి పరిచయం చేసింది దూరదర్శన్ టీవీ ద్వారా. నేను ఇప్పటికే అంటే నాకు బాగా గుర్తు, ఫస్ట్ టీవీ ఫిలిం టెలికాస్టెడ్ ఇన్ ఒక టీవీలో వచ్చిన ఫస్ట్ సినిమా సుడిగుండాలు. తెలుగు సినిమా. అక్కినేని నాగేశ్వరరావు గారి హీరో. అదే ఫస్ట్ టైం ఒక మే నెల ఒక టైంలో, నాకు డేట్ అంత గుర్తులేదు కానీ టెలికాస్ట్ అయింది. మా ఊర్లో నారాయణరావు గారని, ఆయన కొంచెం స్థితిపరుడు, వాళ్ళ ఇంట్లో టీవీ ఉంటే లిటరల్గా నమ్మరు, పందిరేసి ఒక పెద్ద పందిరి పెళ్లికి వేసినట్టు ఆ టీవీ ఒక టేబుల్ మీద పెట్టి మా సినిమాలో పెట్టినట్టు పెడితే మొత్తం ఊళ్ళో వాళ్ళు అందరూ భోజనాలు చేసేసి సాయంత్రం కరెక్ట్గా టైంకు సినిమా వస్తుందంటే ఆ వచ్చిన సినిమా సుడిగుండాలు. మా సాయికి అందుకే థ్యాంక్స్ చెప్తే, ఈ సినిమా చూస్తే మాత్రం ఖచ్చితంగా ఆ రోజులు ఒకసారి అబ్బాయి భలే మనందరం కూర్చునేవాళ్ళం, మనందరం చూసేవాళ్ళం. చిత్రలహరి ఎంతమందిని కలిపిందండి, ఎంతమందిని కూర్చోబెట్టింది ఒక చోట. ఇప్పుడా ఆ గది నుంచి ఈ గదిలోకి ఫోన్లు చేసుకుని, ఆ ఫోన్ చేసావు ఒకసారి రారా భోజనానికి, తల్లి కొడుకు ఫోన్ చేసి. అప్పట్లో అంత్యాక్షరి కూడా చాలా మంచి ఫేమస్. రాగంతానం, పల్లవని 3 టీములు ఉండే చక్కగానే. దాంట్లో నాకు చాలా ఇష్టం అండి. ఇవాళ నేను యాంకర్గా, యాక్టర్గా, రేడియో జాకీ, రకరకాల పరిస్థితుల మధ్యలో 24 క్రాఫ్ట్స్లో తెలుగు సినిమా పరిశ్రమలో నటుడిగా వాళ్ళు గుర్తింపు తెచ్చుకోవడానికి ఆ రోజు నేను చూసిన టీవీ కార్యక్రమాలు ఒక ఉదాహరణగా చెప్పొచ్చు. నేను ఎప్పటికీ టచ్లో ఉంటాను. విజయదుర్గ గారు ఫస్ట్ యాంకర్ ఇన్ టెలివిజన్. ఎంత స్వచ్ఛమైన భాష, ఎంత అందమైన భాష విజయదుర్గ గారిది. ఫస్ట్ యాంకర్ ఆవిడ. దూరదర్శన్ కార్యక్రమాలకు స్వాగతం అని స్టార్ట్ చేసేది. ఇప్పుడు ఆ స్వాగతం అనే మాట ఆవిడకి తెలియదు. అవును. నేనేమంటున్నా, సీడ్ మర్చిపోకూడదు, విత్తనం మర్చిపోకూడదు. మరి అలాంటి పరిస్థితుల్ని ఒక మంచి ప్రేమ కథ ద్వారా తీసుకొచ్చాడు సాయి, మా హీరో. అందుకు నేను తనని మనస్ఫూర్తిగా అభినందిస్తా. మీరు నన్ను అలా అడిగారు అనుకోండి, మా ఊరు తీసుకెళ్ళిపోతాను మిమ్మల్ని. మేము కూడా వెళ్ళిపోవాలి మాకు కూడా. ఓకే, సినిమా చూస్తే వెళ్ళేసి వస్తారు. అదే వేగర్లీ వెయిటింగ్. అంటే ఆ నాస్టాలజిక్ ఫీలింగ్స్ అంటే మీరు ఈ సినిమాకి వచ్చేటప్పటికి ఇదొక్కటే కాకుండా ఓన్లీ టీవీ చిత్రాలను కాకుండా ఇంకా నాస్టాలజిక్ ఫీలింగ్స్ ఏం క్రియేట్ చేశారంటే, చాలా సినిమాలు వచ్చున్నాయి 90s బ్యాక్డ్రాప్ అనేది ఈ మధ్యన. అంటే ప్రతి ఒక్కరికి మళ్ళీ ఆ నాస్టాలజిక్ ఫీలింగ్ అనో, ఆ సినిమాలను ఆ బ్యాక్డ్రాప్కి వెళ్ళిపోతున్నారు. నాట్ ఓన్లీ దూరదర్శన్, నాట్ ఓన్లీ చిత్రలహరి, నాట్ ఓన్లీ లవ్ స్టోరీస్, అంటే ఆ కాలం ప్రేమ కథలను కాకుండా వాట్ ఆర్ ద అదర్ థింగ్స్ యూ ఆర్ గోయింగ్ టు షో ఇన్ ద ఫిల్మ్?
ఇక్కడ ఫాదర్ సన్ ఎమోషన్ ఉంటుంది. దూరదర్శిని ఆ టీవీ సినిమాలో మొత్తం దూరదర్శిని ఆ టీవీ అనేది ఉండదు. లవ్ ఉంటుంది, ఊర్లో వాళ్ళ మీద లవ్ ఉంటుంది. అండ్ ఫాదర్కి కొడుక్కి ఎంత లవ్ ఉందో చూపించాం. ఒకటేని కాదు సార్, ఒక ఊరిని వదిలి వెళ్ళాలి అని అంటే వదలలేని పరిస్థితిలో ఉంటాడు హీరో. సో ఒక్క లవ్, ఒక టీవీ అండ్ అమ్మాయి అని కాకుండా మదర్ ఫాదర్. ఇప్పుడు జమినీ సురేష్ గారు ఈ క్యారెక్టర్ ఏంటి అని అడిగారు, మిలిటరీ మామ, పక్కింటి వాళ్ళు, వీళ్ళు వాళ్ళకు ఈ లవ్కు సపోర్ట్ ఎలా ఉంటుందో ప్రతి ఒక్కటి విలేజ్లో ఏ విధంగా ఉండేవారో ఆ విధంగా ప్రతి ఒక్క సీను, ప్రతి ఒక్క విజువల్స్ అన్నీ కూడా అక్కడ ప్రతి ఒక్కటి కళ్ళకు కట్టినట్టు చూపించేశాను సార్. అన్నీ ఆ సినిమాలో 2 గంటలు కూర్చుంటే 2 గంటలు ఊరికి వెళ్ళేసి వస్తారు అంతే. అలా పల్లెటూరుకి వెళ్ళి చక్కగా వెళ్ళేసి చూసేసి వచ్చేస్తారు. బయటకు వస్తే ఏంటి మళ్ళీ ఈ ప్రపంచంలోకి వచ్చామా అన్నట్టు ఉంటుంది థియేటర్లోంచి బయటికి రాగానే. ఓకే, ఆ ప్రపంచంలో ఉన్నాం, మళ్ళీ ఈ ప్రపంచంలోకి వచ్చేసామా అన్నట్టు మళ్ళీ చూడాలని మళ్ళీ వెళ్ళే సినిమా దూరదర్శిని. ఓకే. కానీ దూరదర్శన్ మంచి టైటిల్ పెట్టారు, చక్కగా ఇంత ఎమోషనల్గా చిత్రలహరి, లేదంటే ఎమోషన్స్ అవి క్యారీ చేస్తున్నాయి అంటారు. బట్ ఒక లవ్ స్టోరీలో ఎక్కడో ఆ ట్విస్ట్ కూడా ఏదో మెలికి ఉన్నట్టు ఉంది లవ్ స్టోరీలో. ఉంది సార్, పక్క ట్విస్టులు కావాల్సినన్ని ఉన్నాయి సార్, 1 2 కాదు. ఓకే, కావాల్సినన్ని ఉన్నాయి దీంట్లో. అంటే బేస్డ్ ఆన్ రియల్ స్టోరీ అని విన్నాను. అవును సార్, రియల్ స్టోరీ. ఎక్కడ జరిగిన దాన్ని మీరు బేస్ చేసుకుని, అంటే ఇది రీసెంట్గా జరిగిందా లేదా ఆ బ్యాక్ డ్రాప్ స్టోరీనే మీరు అక్కడ? ఆ బ్యాక్ డ్రాప్ స్టోరీయే అప్పట్లో జరిగిండేది. ఒక పెద్ద ఆయన అరుణాచలంలో కనిపిస్తే ఆయనతో మాట్లాడితే ఆయన చెప్పిన కథే ఈ దూరదర్శన్ సార్. ఆయన కథే దూరదర్శన్, ఆయన కథే దూరదర్శన్. అంటే చెప్పారు ఆ సినిమా తీసుకుంటున్నాము అని ఆయనతో కథ విన్నాం సార్. మళ్ళీ తర్వాత ఎటుపోయాడో ఏంటనేది తెలియదు. ఆయన కథ ఇలా ఇలా జరిగింది, ఇలా ఇలా ఉంది. ఆ పెద్ద ఆయన ఎవరంటే హీరో కాదు, హీరో ఫాదర్. ఓ, ఇప్పుడు యాక్చువల్గా ఒక లవ్ ఫెయిల్ అయితే ఒక సినిమా చేసామంటే హీరోని చూపించి కథ తీస్తాం కదా మనం. ఈ కథ ఆ హీరోది, ఆ పర్సన్ది, వాళ్ళది అన్నట్టు చూపిస్తాం కదా. కానీ హీరో పిచ్చోడై అక్కడ తిరుగుతున్నాడు, హీరో ఫాదర్ పిచ్చోడై తిరుగుతున్నాడు అనేదే కథ. ఎందుకు తిరుగుతున్నాడు అక్కడ, వీళ్ళు ఏమైంది, దూరదర్శన్ ఎలా కలిపింది, ఈ మధ్యలో టీవీ ఎట్లా కలిపింది వీళ్ళిద్దరిని అనేది కథ సార్. ఓకే. సో గీతిక గారు, మీ జర్నీ అంటే ఈ సినిమాతో ఇప్పటిదాకా మీరు మిస్ అయిపోయి లేదంటే ఇవి అవి చేసిన రిప్రజెంటేషన్ కానీ రికగ్నిషన్ కానీ లేదు. దూరదర్శిని కథ విన్న తర్వాత మీకు అనిపించిన పాయింట్, ఈ సినిమా నేను చేయాలి, ఈ సినిమా నాకు రికగ్నైజేషన్ ఇస్తుంది అని అనిపించిన పాయింట్ ఏంటి? ఇప్పుడు అంత నాలెడ్జ్ లేదు నేను ఒప్పుకున్న టైంలో. ఐ వాజ్ వెరీ న్యూ కమ్మర్. అంత ఈ స్టోరీని అంటే అంత జడ్జ్ చేసే అంత నాలెడ్జ్ అప్పుడు లేదు. ఇది ఇప్పుడు వర్క్ చేయటం వల్ల నాకు తెలిసి ఉండొచ్చు. కానీ బట్ నా మనసుకి ఎక్కడో తెలుసు ఈ సినిమా చాలా బాగుండబోతుంది, నేను నా ఫ్యామిలీ అందరితో కలిసి సంతోషంగా చూడగలుగుతాను నేను అని ఒక చాలా కాన్ఫిడెన్స్ ఉండింది. అట్ ద సేమ్ టైం బాని మన తెలుగింటి అమ్మాయి క్యారెక్టర్ కాబట్టి సో అలా డిసైడ్ అయ్యాను. నాకు ఎక్కడ నా మనసుకు తెలిసింది ఇది బాగుంటుంది, ఇది రిలీజ్ అవుతుందని. దట్స్ ఇట్. సో మీ క్యారెక్టర్ పేరు వాణి అండ్ మీది హరి. హరి. ఈ 2 పేర్లతో నాకు ఒక అవినాభావ సంబంధం ఉంది. కరెక్ట్గా ఈ 2 నోట్స్తోనే అది చెప్పుకోలేము, బయటికి రాలేదు. అదొక హరినా సార్? కాదులే, నా పేరు రవి. అపోజిషన్లో హరి. అపోజిషన్లో హరి అంటే మంచోడా చెడ్డోడా సార్? ఏమోలేండి, ఆ క్యారెక్టర్ అపోజిషన్ అంటేనే ఇంకా అంతే, మరి ఏం చేస్తాం అదే అట్లా. సో అంటే నాకు చూస్తున్నప్పుడు అదే వాణి హరి ఈ పేర్లు ఎందుకు వచ్చేది ఇంట్లో, ఎక్కడో అలా అంటే నేను కనెక్ట్ అయ్యాను ఆ టైటిల్, ఆ పేర్లు కనెక్ట్ అయ్యాను యాక్చువల్గా. అండ్ సురేష్ అన్న, మీరు ఈ సినిమా అంటే చాలా రేర్గా కనిపిస్తుంటారు, తొందరగా సినిమాలు యాక్సెప్ట్ చేయరా లేదంటే చేసేవి క్యారెక్టర్ రిప్రజెంటేషన్ ఉండేవే చేయాలనా అది నాకు తెలీదు, అది మీ పర్సెప్షన్. బట్ ఈ సినిమాలో ఈ మిలిటరీ మామ్ క్యారెక్టర్కి రిప్రజెంటేషన్ ఎక్కువ ఉంటుంది, మీ క్యారెక్టర్ ద్వారా ఎక్కువ సినిమా వెళ్తుంది అనేది నాకు బయట నేను విన్న టాక్. ఎంతవరకు మీ క్యారెక్టర్ని మీరు నమ్మి ఈ సినిమాలో ఎలా ఉండబోతుంది క్యారెక్టరైజేషన్ అంటే? క్వశ్చన్ కొంచెం లెంగ్తీగా ఉంది కానీ మధ్య మధ్యలో ప్రతిదానికి ఆన్సర్ చెప్తా. ఒకటి, నేను యాక్సెప్టెన్స్ చేయకపోవడం ఎప్పుడూ లేదు, బట్ చూజీగా ఉంటా. ఈ క్యారెక్టర్ చేయాలి చేయకూడదు అంటే
నా పర్సనాలిటీకి లేకపోతే నాకు సరిపోయి నేను చేయగలిగిన నా వయసుకి సంబంధించి ఏది చేయగలను అలాంటివి చేసుకుంటూ వచ్చాను. దట్ ఈస్ ఒకటి. రెండో విషయం, ఎక్కడో మీరు కనెక్ట్ అవ్వాలి, ఎక్కడో మీరు ఇది చేశారు, ఈ క్యారెక్టర్ చేస్తే మనకు భలే పేరు వస్తుంది. ఇప్పటివరకు నేను దాదాపు ఒక 80-100 సినిమాలు చేస్తుంటా. నేను తెలుసు జనాలకి, యాక్టర్గా తెలుసు, యాంకర్గా తెలుసు, కానీ ఈ పాత్రలో నన్ను చెప్పరు, ఇప్పుడు చెప్తారు. ఓకే, ఈ పాత్ర గురించి చెప్తారు. మిలిటరీ మామ అంటే చెప్తారు. అదే అన్న, ఇంతకుముందు ఏంటంటే అల్లుడుగా, పోలీస్ ఆఫీసర్గా, సైంటిస్ట్గా, రకరకాల కలెక్టర్గా, ఏవో అన్నీ మన చుట్టూ ఎన్ని పాత్రలు ఉన్నాయి అన్నీ చేశా. ఆ ఏజ్తో చేసుకుంటూ వచ్చావు. పక్కన యాంకర్గా ఉన్నా, యాక్టర్గా చేస్తూ ఉన్నా. అవన్నీ చూస్తారు, ఇటు బాగా నవ్విస్తాడు, మంచి పంచులేస్తాడు, సురేష్ అంటే టైమింగ్ ఉంది, మంచి యాక్టరు, ఇట్ట అలా వెళ్ళింది. మాట్లాడుకునే పాత్రలు కొన్ని వస్తాయి. నేను లైక్ కళ్యాణ వైభోగమే చేశాను, నందికి నామినీ అయ్యాను. ఆ తర్వాత కొన్ని సినిమాలు నందిని రెడ్డి గారు ఇచ్చిన సినిమాలు కొన్ని చేశాను, శ్రీను వైట్ల గారి సినిమాలు చాలా చేస్తున్నాను. ఇలా కొంతమంది కొంచెం ఇంపార్టెన్స్ ఉన్నారు. లైక్ ఆర్పి పట్నాయక్ గారు బ్రోకర్ సినిమాలో బెస్ట్ సపోర్టింగ్ యాక్టర్, నేను కళాసుధ అవార్డు మెడ్రాస్లో తీసుకున్నా. ఆ క్యారెక్టర్ అంటే అది కామెడీకి టచ్ ఉన్న క్యారెక్టర్లు కాదు, ఇది కూడా ఇతను చేయగలడు. నాకు అన్ని అవార్డ్స్ తెచ్చిపెట్టిన అన్ని ఎమోషనల్ క్యారెక్టర్సే. ఈ సినిమాలో కూడా మిలిటరీ మామ్ కూడా అంత ఎమోషనల్ బాండింగ్ ఉన్నా, అంటే ఆ ఊరితో అంత సత్సంబంధాలు ఉండి ఆ ఊరిని అంత ప్రేమించిన ఒక మనిషి వాడు మిలిటరీలో తన బాధ్యతలు నిర్వహించి ఇంటికి తిరిగి వచ్చిన తర్వాత, ఊరికి తిరిగి వచ్చిన తర్వాత ఊళ్ళో ప్రతి మనిషితోనూ కనెక్టివిటీ ఉంటుంది వీడికి. అలాగే ఈ హీరో హీరోయిన్లు వీడికి ఒక బంధం, వీళ్ళిద్దరూ అంత స్నేహంగా ఉంటారు. చూడండి, ఎప్పుడన్నా మనం ఎవరో ఒక స్పెషల్ క్యారెక్టర్ ఊళ్ళో మిలిటరీ వాడంటే, అప్పట్లో ఆ మిలిటరీ అని వస్తే మీరు మంగమ్మ గారు మనవాడి సినిమా చూస్తే ఆ సినిమాలో బాలకృష్ణ గారు ఊరి నుంచి రాగానే ఆ మిలిటరీ నుంచి వచ్చాడన్న ఎపిసోడ్స్లో ఊర్లో పిల్లలందరూ మా మిలిటరీ మావ ఇచ్చాడు అని ఒక ఎనర్జీ ఉంటుంది. వీడిని స్పెషల్గా చూస్తారు. అలాంటి ఒక స్పెషాలిటీ రిలేటెడ్గా ఉండే, కథకి రిలేటెడ్గా ఉండే క్యారెక్టర్. అందుకని నేను నిజంగా చెప్తున్నా, వెరీ థ్యాంక్ఫుల్ టు ద డైరెక్టర్ అండ్ పర్టికులర్లీ సువీక్షిత్ హీరోకి. ఎందుకంటే నన్ను కామెడీగా చూస్తున్నారు, బట్ వాళ్ళు నన్ను నమ్మారు. అందుకని వాళ్ళకి ఎప్పటికీ థ్యాంక్స్ చెప్తాను, ఇద్దరికి, డైరెక్టర్కి అండ్ పర్టికులర్ హీరోకి. ఎందుకంటే డైరెక్టర్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా అంటే ఆయన కామెడీ కదండి అని అనొచ్చు, లేదన్నా అన్న చేస్తాడని నన్ను ఆపాడు, ఆ క్యారెక్టర్ నాకు ఇచ్చాడు. ఇవాళ ఆ సినిమాలో నేను బలంగా చెప్పగలనండి, నా పేరుతో నన్ను పిలుస్తారు. ఓకే, మిలిటరీ మామ అని పిలుస్తారు. అంత మంచి వేషం ఇచ్చారు. యాక్చువల్గా పేరు గుర్తుండడం అనేది దట్స్ మోర్ దాన్ ఎనీథింగ్. అవునండి, అదే అంటున్నాను. సూపర్. సో బ్రో, అంటే ఈ సినిమా తర్వాత అంటే చాలామంది ఈ రోజుల్లో థియేటర్కి ఆడియన్స్ రావడం అనేది టఫెస్ట్ టాస్క్, రారు ఇది అని మాటలు అంటున్నా, ఎక్కడో కొన్ని సినిమాలు ప్రూవ్ చేస్తున్నాయి సినిమాలో దమ్ముంటే, కంటెంట్లో దమ్ముంటే అని. బట్ టైమ్ ఈజ్ ఆల్సో మ్యాటర్స్. మీరు అన్న 2 hours ఫిలిమా, లెంతీ ఫిలిమా పక్కన పెడితే సాంగ్స్ ఎలా ఉంటాయి, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఎంతవరకు అట్రాక్ట్ చేస్తుంది, ఎవ్రీథింగ్ పాయింట్స్. అండ్ స్క్రీన్ ప్లే మెయిన్గా ఇప్పుడు జనాలు అట్రాక్ట్ అవుతున్నది స్క్రీన్ ప్లే పర్సెప్షన్స్. సో లీనియర్ స్క్రీన్ ప్లే అంటున్నారు, ప్యారలల్ స్క్రీన్ ప్లే అంటున్నారు. సో డిఫరెంట్ పర్సెప్షన్స్ పిలుస్తున్నారు. మీరు ఈ సినిమాకి ఆడియన్స్కి థియేటర్కి రావడానికి మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? ఎలాంటి స్క్రీన్ ప్లే, ఎలాంటి కాన్సెప్ట్ తీసుకురాబోతుంది? సార్, ఇది చాలా చిన్న సినిమా, 350 థియేటర్లు రిలీజ్ వరకు వచ్చింది అని అంటే ఈ కంటెంట్ అంటే సినిమా తీస్తున్నానని చెప్పేసి 350 థియేటర్లు ఇచ్చేయడం కాదు. సాంగ్స్ రిలీజ్ అయినాయి, టీజర్ రిలీజ్ అయ్యింది, ట్రైలర్ రిలీజ్ అయ్యింది, ఏది మైనస్ లేదు దాంట్లో. ఆ సాంగ్స్, ఆ టీజరు, ఆ ట్రైలరే 350 సినిమాలు తెచ్చుకుంది. మేము తీసుకురాలే, థియేటర్స్ తెచ్చుకుంది. అందులో ఉన్న కంటెంటే థియేటర్స్ని తెచ్చుకుంది, మేము తెచ్చింది కాదు. మనం ఎంత కష్టపడ్డా. షో వేసారా ముందు ఎక్స్పెక్టర్స్కి వాళ్ళకి? సార్, మీ ఇద్దరికే వేసామంతే, ఎవరికి లేదు. ఆ ఇద్దరే లాక్ అయిపోయారు అంతే. ఇద్దరే లాక్ అయిపోయారు. సూపర్. ఎందుకంటే అదే చెప్తున్నాను, మేము ఎంత కష్టపడ్డా వేస్ట్. కంటెంట్ ఉంది అని అంటే అది ఆటోమేటిక్గా తీసుకెళ్ళిపోద్ది. ఈ దూరదర్శన్లో కంటెంటే 350 థియేటర్లను తెచ్చుకుంది. మేము తెచ్చుకున్నామనే దానికంటే కంటెంటే తెచ్చుకుంది అనేది చెప్పగలుగుతాం. ఓకే. సో మీ క్యారెక్టరైజేషన్ అంటే ఇద్దరు చనిపోతారు అని చెప్పారు. ఫస్ట్ సినిమాకి ఇలాంటి ఒక క్యారెక్టరైజేషన్ యాక్సెప్ట్ చేయడం అనేది చాలా ఇంట్రెస్టింగ్ థింగ్. అంటే తొందరగా యాక్సెప్ట్ చేయరు. అదేంటి హీరోయిన్ చనిపోవడం ఏంటి, క్యారెక్టరైజేషన్లో కమర్షియాలిటీ ఏది, ఇలా అడిగే హీరోయిన్స్ ఉన్నారు. బట్ మీరు ఈ సినిమాని ఏ పాయింట్లో నమ్మండి? చనిపోతారని తెలిసినా కూడా మీకేంటి కథ మీద ఏంటి నమ్మకం? అంటే
ఏ పాత్ర అయినా కూడా మనం మనసు పెట్టి మనం చేసే యాక్టింగ్ బట్టి నాకు గుర్తింపు వస్తుంది అని నమ్ముతా నేను. అది చనిపోయే క్యారెక్టర్ అయినా కూడా నేను ఎక్కడో ఒక ఇంటర్వ్యూలో విన్నాను, మన రజనీకాంత్ గారు ఇట్లా చనిపోయే శవం క్యారెక్టర్ చేశారు. మహా అయితే ఏం చేయగలుగుతారు, బట్ అక్కడ నుంచి ఆయనకి చాలా పెద్ద ఆపర్చునిటీస్ వచ్చాయని చెప్తారు. సో ఒక క్యారెక్టర్ చనిపోతున్నా బట్ అది మీరు ఎంతవరకు దాన్ని న్యాయం చేశారు, ఎంతవరకు ఆ పాత్రను పోషించగలిగారు అన్న దాని మీద గుర్తుపెట్టుకుంటారు. కొంతమంది చనిపోయినా కూడా మన త్రూ అవుట్ ఇంకా లైఫ్లో అది ఉండిపోతుంది కదా. బట్ ఈ సినిమాలో లాస్ట్లో ఒక ఇది ఉంటుంది, అది మీకు సినిమా చూస్తేనే అర్థమవుతుంది నేను ఎందుకు యాక్సెప్ట్ చేశానని. ఏదో హ్యాపీ ఎండింగ్ అన్నారు మళ్ళీ చివరిలో, అది వెయిటింగ్ మేము. చనిపోయిన తర్వాత కూడా హ్యాపీ ఎండింగ్ ఎలాగా, దూరదర్శన్ ఎలా కలిపింది, చాలా టిపికల్ పాయింట్. అంటే కృష్ణమ్మ కలిపింది ఇద్దరిని, ఇవన్నీ వేరు. దూరదర్శన్ని ఇద్దరిని కలపడం అనేది ఒక డిఫరెంట్ టాస్క్. సో దానికోసం మేము కూడా ఎగర్లీ వెయిట్ చేస్తున్నాం. అండ్ సురేష్ అన్న, మీరు సినిమాల్లో వచ్చిన తర్వాత మీరు యాంకర్గా చేశారు, చాలా ఆస్పెక్ట్స్ చేసి వచ్చారు. బట్ సినిమాల్లో చేయాలనేది ఎవరికైనా బిగ్ స్క్రీన్ కనబడడం అయితే జరుగుతుంది. కానీ మీకంటూ అరే ఇలాంటి క్యారెక్టర్ నాకు ఒకటి పడాలి, లేదా ఇలాంటి రోలు, లేదా ఇలాంటి పీరియాడిక్ డ్రామాను, లేదా హిస్టారికల్ డ్రామాను, అలాంటివి ఏమైనా ఉన్నాయా మీకు థాట్స్? లేదా వచ్చింది చేసుకుంటూ? బేసిక్గా వచ్చింది చేసుకుంటూ వెళ్ళాను, కానీ కొంత సెలెక్టివ్గానే ఉంటాను నేను బేసిక్గా. అంటే నేను శ్రీహర్ అన్నయ్య ఎక్కువ ఫాలో అవుతాను. అన్నయ్య చేసిన క్యారెక్టర్లు అంటే ఏజ్కి తగ్గ క్యారెక్టర్లు, నా ఏజ్ని దృష్టిలో పెట్టుకోవాలి. ఇప్పుడు నేను డ్యాన్సులు చేస్తాను, సాంగ్స్ పాడతానంటే చూడరు కదా. సో అలాంటి క్యారెక్టర్స్ ఇస్తాం. ఒక అన్నయ్యలాగా బాధ్యత అయితే పోలీస్ ఆఫీసరు, లాయరు, బేసిక్ అవే వస్తున్నాయి పెద్ద సినిమాల్లో నాకు. అలాంటి ఇప్పుడు రేపు చాలా సినిమాలు, చిరంజీవి గారి సినిమా కానీ, సుధీర్ బాబు సినిమా, క్యారెక్టర్స్ అవే ఉన్నాయి. నేనేమంటున్నానంటే చిన్న సినిమాలో నువ్వు చేసే పాత్ర కథను ముందుకు తీసుకెళ్లేదే ఉండాలి. నేను ముందు సినిమాల్లో కథలు ఎప్పుడు నేను అదే అడుగుతా, ఏ డైరెక్టర్ని ఏం అడుగుతానంటే, సార్ ఎవడైనా నన్ను పొడవాలా, లేకపోతే నేను నాన్న పొడవాలి, అప్పుడు ఆడియన్స్ గుర్తుంటా. ఈ రెండు జరగలేదు, లేదా హీరో హీరోయిన్ల కాంబినేషన్లో నేను ఉండాలా, పెద్ద హీరోలు, ఇది చేస్తా. ఎందుకు మనకి ఏ గుర్తింపు లేకుండా ఇల్లు అందులో చేసి 4 జోకులు వేసాం, పంచులు వేసాం, అది కాదు కదా. నువ్వు పొడిపించుకునేది కాదమ్మా నువ్వు ఈ క్యారెక్టర్. నేను కథను ఎందుకు ముందుకు తీసుకెళ్తాను, ఏమైనా కొంచెం నడిపించగలుగుతున్నాను, వీడి ద్వారా ఏమైనా ట్విస్ట్ వచ్చిందా, ఇవన్నీ కొంత నాలెడ్జ్ ఉండటం వాళ్ళు అడిగి డైరెక్టర్స్ని చెప్తాను. నాకు వచ్చిన డైరెక్టర్స్ నాకు ఇచ్చిన పాత్రలను అలాంటివే, ఎక్కడో క్లైమాక్స్లో వచ్చిన వీడిని కాసేపు నవ్వించిన, ట్విస్ట్ వీడియో అవ్వటం, చాలా మంచి సినిమాలు చేస్తున్నాను. నాకు ఇవాళ కొన్ని సినిమాల ద్వారా అవార్డులు వచ్చినాయి నటుడిగా అంటే ఆ పాత్రలో నేను పర్ఫామ్ చేయడమే. ఇందాక తను చెప్పినట్టు నువ్వు నీ క్యారెక్టర్లో నువ్వు ఉండగలిగితే, మిలిటరీ మావలా ఉండగలిగితే, ఈ సినిమాలో మీరు చూడండి ఆ పోస్టర్లో కూడా ఉంది, డైరెక్ట్ హీరో తీసుకున్న కేర్ అది. నేను అవాయి చెప్పులు వేసుకుంటాను, ఎవరికి తెలుసండి ఇప్పుడు అవాయి చెప్పులు, నేను మామూలు చెప్పులు కూడా వేసుకోలేదు. ఆ చెప్పులు ఎవడన్నా చూస్తాడా అంటే కాదు, అంత కేర్గా ఉన్నాం, నలిగిన బట్టలతోనే ఉన్నాం, వితౌట్ మేకప్స్తోనే ఉన్నాం, జెన్యూన్గా అటెంప్ట్ చేసాం. ప్రతి డైలాగు మీతో మాట్లాడినట్టు ఉంటుంది. అంటే అలా రాశారు, ఆ క్యారెక్టర్స్ అలా బిహేవ్ చేసింది. మిలిటరీ మావ క్యారెక్టర్ అనే కదా, ఇందులో చాలా నా ఫ్రెండ్స్గా క్యారెక్టర్స్ చేశారు వాళ్ళు కూడా. చిత్తూరు అబ్బాయి ఒకడు, మన బాలరాజ్ అని, వీళ్ళందరూ కూడా లైవ్లీగా ఉంటారండి. కొన్ని చోట్లే జరుగుద్ది. చాలా పెద్ద సినిమాలు, సూపర్ హిట్ లేని సినిమాల్లో కూడా కొన్ని సీన్లు మాత్రమే మనకి ఎందుకు బలంగా గుర్తుండిపోతాయంటే అంత న్యాచురల్గా ఉంటాయి పాత్రలు కాబట్టి. సో అలా నేనేమంటున్నానంటే, నేను సెలెక్టివ్గా వెళ్ళాను, సెలెక్టివ్గా చేసుకుంటూ వచ్చాను. నన్ను సెలెక్ట్ చేసుకున్న సినిమా కాబట్టి దూరదర్శన్ అంటే అంత ప్రేమ నాకు. నన్ను వాళ్ళు సెలెక్ట్ చేసుకున్నారు. నేను అడుగుతాను ఎవరైనా, నాకు మంచి వేషం ఉంది సార్, నాకు మంచి క్యారెక్టర్ ఉండి ఏదైనా ఉంటుందా, నాకు సరిపోయేదని అడుగుతా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ సినిమా షూటింగ్కి నేను ఫస్ట్ డే, ఫస్ట్ అటెంప్ట్, ఫస్ట్ షాట్ విత్ హర్. ఒక ఇంటి బయట పెరటగుమ్మంలో నేను నూతి దగ్గర నుంచి ఉంటే ఈ అమ్మాయికి నాకు పెట్టారు. పెట్టగానే ఒక షాట్ పెట్టారు. ఈ అమ్మాయి చేస్తుంటే అనుకున్నా, ఏం చేస్తుంది ఈ అమ్మాయి, ప్రిపేర్డా, ముందేమన్నా ప్రిపేర్గా ఉందా అంటే డైలాగ్స్ ప్రాక్టీస్ చెప్పడం అది అంత బాగా చేస్తుందా నాకు తెలిసిపోతుంది ఐడియా ఉంది. అమ్మో మనం ఇంకా బాగా చేయాలి, ఈ అమ్మాయి బాగా చేస్తుంది, చాలా బాగా చేస్తుంది. ఫస్ట్ సీను ఆయనకి నాకు కూడా కదా, అమ్మాయికి నాకే పెట్టారు ఎక్కడో చిన్న పెరట్లో బయట. అమ్మాయ ఓకే అంటే నేనేమంటానంటే, తర్వాత మెల్లమెల్లగా హీరో కనెక్ట్ అయ్యాడు, వీళ్ళందరూ బాగా చేసేస్తున్నారు, వీళ్ళంతా చెయ్యాలరా మనం, నడవాలి అంటే ఏడవాలంటే ఏడవాలా అంటే వీళ్ళందరూ బాగా చేస్తున్నారు, వెరీ లైవ్లీగా బిహేవ్ చేస్తున్నారు. హీరో క్యారెక్టర్ నిజంగా చెప్పినా చాలా సహజమైంది. ఇందాక మీకు వేణు, ఇది మనకు పేర్లు ఏంటి వీళ్ళిద్దరు, హరి వేణు మీకు ఎలా గుర్తొచ్చారు, నిజంగా చాలా మంది గుర్తొస్తారు. మీకు గుర్తొచ్చారు కదా.
ఇందులో నేను ఈ సినిమాలో షూటింగ్ వెళ్ళినప్పుడు వీళ్ళిద్దరు పేర్లు కాకుండా పాత్రలు కూడా గుర్తొస్తాయండి. ఓకే. ఇప్పుడు నాకు కూడా ఎక్కడో నేను చిన్నప్పుడు ఎక్కడో చిన్న గోదావరి జిల్లాలో పెరిగాను, తర్వాత భీమవరంలో చదువుకున్నాను, ఇలాంటి ప్రేమలు చూస్తుంటాను, ఆడి ప్రేమకి నేను హెల్ప్ చేసి ఉంటాను, నేను కవితలు రాసి ఇచ్చుంటాను, ఒరే ఆ అమ్మాయిని ఎక్కడ కలవాలో ఎలా కలవాలో సలహాలు ఇచ్చుంటాను, ఇవన్నీ నేను చూస్తుంటాను కదా, అలా గుర్తొస్తాయి అంటున్నా. కానీ నిజమైన ప్రేమ, నిజాయితీతో కూడిన ప్రేమ అప్పుడే ఉందండి, ఇప్పుడు లేదు. లవ్ స్పెల్లింగ్ మాత్రమే చెప్పగలరు ఇప్పుడు, LOVE అని, దానిలో అర్థం ఎవ్వరూ చెప్పలేరు. మీరు చెప్తారా అంటే వాట్ ఈస్ యువర్ పర్సెప్షన్ ఆఫ్ లవ్? అంటే మీరు ఇప్పుడు జనరేషన్ కాదు, అప్పుడు లవ్ ఉంది మరి నేను పూర్వకాలం క్రీస్తు పూర్వం అన్నట్టు మాట్లాడుతున్నాను కానీ I'm from 80s only. 90s, నేను 90s అంతే, మీరు 90s, ఎందుకంటే నేను పెద్దోడిని. అదే కొంచెం 80s అంతే, ఒక 10 ఏళ్ళ తేడా అటు ఇటు. సో ఏంటి నేను అదే చెప్తున్నాను కదా, అవన్నీ చూస్తున్నామండి. ఇప్పుడు అప్పుడు పెన్ను పేపర్ ఉన్నప్పుడు ప్రేమే నిజమైన ప్రేమ, అటు రాయడానికి 3 అక్షరాలు ఉండేవి. అవును, ఇప్పుడు మెసేజ్ లో 4 సింబల్స్ పెడితే ప్రేమ అంటున్నారు. ప్రేమ పేపర్ లేకపోతే ఇంకొకటి కూడా ఉంటుండే, బ్లడ్. అంటే బ్లడ్ రాసేది ప్రేమ ఉండేది, అంత ఇష్టంగా ఉండేవాళ్ళు, బంధం అంత స్ట్రాంగ్ గా ఉండేది. వీళ్ళని చూసాక నాకు అనిపించింది ఈ క్యారెక్టర్స్. ఇందులో కూడా ఒక ప్రోమోలో షార్ట్ ఉంటుంది, ఈ అమ్మాయి ఫస్ట్ రిలీజ్ చేసింది అనుకుంటా, ఒక బ్రిడ్జ్ మీద ఈమె కాలేజీకి వెళ్తూ ఉంటుంది హీరోయిన్, వీడేదో ఆడుకుంటుంటాడు ఫ్రెండ్స్తో, ఆడుకుంటే ఇలా ఈ ఫ్రెండ్స్ చెప్తారు రే మనీ వెళ్తుంది రా అని, కానీ వెంటనే అలర్ట్ అయ్యి అమ్మాయి వెనకాల. ఇవన్నీ మనం చేసాం, ఒప్పుకోం, చేసాం, ఉంటాయి సార్, నిజం అదే. ఎందుకంటే పుస్తకాల్లో నెమలికలు పెట్టుకున్నాం, ఆ నెమలి పించాలు ఉంటాయి కదా, అవి పెట్టుకున్నాం, ఆ బుక్స్ మీద ఎక్స్చేంజ్ చేసుకునేవాళ్ళు, ఆ అమ్మాయికి ఒక బుక్ ఇచ్చి మళ్ళీ ఈ బుక్ తీసుకుని. ఇప్పుడు 10th తర్వాత వచ్చే ఒక చిన్న ఇష్టం, నిజాయితీతో కూడిన ప్రేమ. ఆ రోజుల్లో అప్పుడు మనకి ఏం మాధ్యమాలు లేవు, సెల్ ఫోన్లు లేవు, ఏం లేవు, అయితే మాట్లాడాలి. తలుపు చాటు నుండి మాట్లాడిన మాటలు, కిటికీలు తీసి దొంగచాటుగా చూసిన చూపు, ఇవన్నీ ఈ సినిమాలో ఉంటాయి. పదిలంగా ఉంటాయి, భద్రంగా ఉంటాయి, సూపర్ అద్భుతంగా ఉంటాయి. సూపర్ అండి, సూపర్. మాకు నిజంగా అంటే ఆ నాస్టాల్జిక్ ఫీలింగ్ ని మీ మాటలతో క్రియేట్ చేస్తున్నారు. అంటే మీరు మాట్లాడుతుంటే నిజం కాబట్టి అది తెలుసు కాబట్టి అంతే. మీకు ఫేవరెట్ హీరో హీరోయిన్ ఎవరు? అంటే చిరంజీవి గారు. క్వశ్చన్ కంప్లీట్ అవ్వకుండా చెప్తా. హీరోయిన్ అంటే నాకు ఆ జనరేషన్, నేను ఆవిడ సినిమాలు ఇప్పుడు చూస్తున్నాను ఎక్కువ. నేను అసిస్టెంట్ డైరెక్టర్గా ఉన్నప్పటి నుంచి సావిత్రి గారి సినిమాలు ఎక్కువ చూసేవాడు. ఆవిడ కళ్ళతో పర్ఫామ్ చేస్తారు. నేను డై హార్డ్ ఫ్యాన్ ఆఫ్ చిరంజీవి గారు, అది అందరికీ తెలుసు. ఈ జనరేషన్లో నాకు బాగా క్లోజ్గా ఎక్కువ నన్ను సురేష్ అని ఏకవచనంతో పిలిచిన అనుష్క గారు, తమన్నా, వీళ్ళందరినీ ఇంటర్వ్యూ చేస్తున్నాం కానీ వెరీ గుడ్ రిలేషన్ ఇద్దాం. వాళ్ళు చిరంజీవి గారు అండ్ నాకు సావిత్రి గారు. SVR గారు అయితే ఇంకా ప్రాణం అనమాట. సూపర్. ఆయన సీన్ వస్తూ ఉంటే ఇప్పటికీ అబ్బాయి ఏం నటుడండి ఆయన, అది అసలు అంటే మనం సరిపోం ఆయన గురించి మాట్లాడారు. కొన్ని ఎక్స్ప్రెషన్స్ ఉంటాయి, అబ్బా అంతే. సూపర్ అండి. అంటే మమ్మల్ని నిజంగా నాస్టాల్జిక్ ఫీలింగ్ లోకి తీసుకెళ్తారు. ఇంటర్వ్యూతోనే తీసుకెళ్ళాం, సినిమా చూస్తే ఇంకెక్కడికి. అదే సినిమాకు ఎగరగా వెయిట్ చేస్తాం. చాలా మంచి కెమెరా వర్క్ ఉంటుంది, అద్భుతమైన సాంగ్స్ ఉంటాయి. సాంగ్స్ అలా బాగున్నాయి, చాలా బాగుంటాయండి సాంగ్స్. అందులో ముఖ్యంగా నా స్నేహితుడు, నా ప్రాణ స్నేహితుడు, నేను డైలీ కలిసి తిరిగే ఆర్పి పట్నాయక్ గారు. అంటే ఆయన చాలా బిజీ లైఫ్లో చాలా పెద్ద పాటలు, చాలా సెన్సేషనల్ సాంగ్స్ పాడి ఒక జనరేషన్కి సంగీతం పట్ల ఉన్న ప్రేమని మరింత పెంచినటువంటి సంగీత దర్శకుడు, ఎన్నో ఫిలింఫేర్ అవార్డులు. అలాంటి ఆయన ఆ సాయి మీద, అంటే మన హీరో మీద ఉన్న ప్రేమతో, నాతో ఉన్న స్నేహంతో చిన్న సినిమాలో ఇలా పాడాలంటే పాడితే, నేను రీసెంట్గా ఆ పాటలో ఆయన పాడుతుంటే ఆ వెనకాల షార్ట్స్లో నేనున్నా. నాకు అప్పుడు తెలియదు నిజంగా ఆయన పాడినప్పుడు ఎంత గొప్ప పాట పాడాడు ఆయన. ఆయన ఇళయరాజా గారి కంపోజిషన్లో చిరుగాలి వీచెని అనే పాట పాడాడు. అది ఇళయరాజా గారు నువ్వే పాడాలి నువ్వు పాడితేనే అని మరీ పాడించారు ఆయనతో. అది పెద్ద సెన్సేషన్ అయింది, దానికి అవార్డులు తెచ్చిపెట్టింది తెలుగులో. ఆ తర్వాత ఆర్పి గారు పాటలు నేను చాలా పాటలు వినున్నాను, కానీ మళ్ళీ చాలా కాలం తర్వాత దూరదర్శన్ సినిమాలో ఆయన పాడిన పాట అద్భుతంగా అనిపించింది. మా మదర్ పాట చూస్తూ ఆర్పిని పాడమనరా, ఇంకా పాడుతూ ఉండమనరా అన్నారు మా అమ్మగారు. మ్యూజిక్ కోసం వెయిట్ చేస్తాం సార్. అంత మంచి పాట పాడాడండి. థ్యాంక్ యూ సో మచ్ ఆర్పి పట్నాయక్ గారు. మా సినిమాకి ఉండి, నాకు అమెరికాలో ఉన్నారు ఆయన, నేను మెసేజ్ పెట్టాను ఈ పాటకి ఎంత రెస్పాన్స్ వచ్చిందంటే, ఫోన్లో మీకు హెల్ప్ అయితే చాలు మీ సినిమా కదా. సాఫ్ట్ నేచర్ కూడా. అయ్యో ఆయన చాలా వెరీ కైండ్ హార్టెడ్. అంత నాకు అది బాగా అనిపించింది. ఆర్పి గారు కూడా పాట పాడించి, సాయి పాడించి, అది హీరో పాడించాడని తెలుసు, కానీ నాకు ఈ పాట ఎంత బాగుంటుంది, నేను ట్యూన్ వినలే, ఏం వినలేదు, బట్
ఆ పాటలో నా స్నేహితుడు పాడితే అందులో నేను కూడా వెనకాల బ్యాక్గ్రౌండ్లో ఉన్నానంటే దట్స్ గ్రేట్ థింగ్ అండి. Super, ఇవన్నీ super. పాజిటివ్ వైబ్స్ యాక్చువల్లీ. కంప్లీట్గా అందరూ సార్ నేను చెప్తాను కదా, సినిమాకి పనిచేసిన వాళ్ళు అందరూ నన్ను ఎవరైనా అంటారు కదా, మన పని మనమే చేసుకోవాలి, మన ఇంటిని మనమే శుభ్రం చేసుకోవాలి, మనకు సంబంధించిన జీవితాన్ని మనమే ప్లాన్ చేసుకోవాలంటారు కదా. అలా చూస్తే ఈ సినిమాకి ఫస్ట్ టైం నేను చాలా సినిమాలు యాక్ట్ చేసిన తర్వాత వాళ్ళతో యాక్ట్ చేశాను, సంతృప్తిగా మన పని మనం చేసుకుంటే ఎంత బాగుంటుందో చూసాను. హీరోయిన్ పని హీరోయిన్ చేసుకున్నాను, తనే బ్యాగ్స్ తెచ్చుకునేది, హీరో అన్నీ చేస్తూ ఉండేవాడు. వాళ్ళని చూసిన తర్వాత మాకు మిగతా వాళ్ళు ఎవరైనా యాక్టర్స్ వస్తే వాళ్ళకి రేపు చేద్దాం, మనం కూడా చేద్దాం, లైట్ పెట్టుకోవడం, లేకపోతే ఇంకోటి ఏదో పట్టుకెళ్ళడం, ఇవాళ ఇది ఇక్కడ ఇంతే ఫాస్ట్గా ఇక్కడ సీన్ లైట్ ఆఫ్ అయిపోతుంది. చాలా 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 కుదింపుగా పద్ధతిగా ఈ సీన్ ఇప్పుడు చేసేద్దాం. ఆ మనిషి కలిపిన తీరు మా అందరినీ, దూరదర్శన్ వాళ్ళని కలపడం కాదు, మా అందరిని అంత కలిపి సువిక్షిత్ మీ అందరినీ కలిపి సురక్షిత్ మా అందరినీ కలిపిన తీరు ఉంది చూడండి, అదే మమ్మల్ని ప్రయాణం చేయిస్తుంది. డెఫినెట్గా ది ఫెల్ట్ అండి. ఇవాళ థియేటర్కి జనం రావట్లేదు అనే మాట నేను యాక్సెప్ట్ చేయను యాజ్ ఎ ఫిలిం జర్నలిస్ట్ అండ్ క్రిటిక్గా ఉన్నాను, ఎన్నో ఫిలిమ్స్ రివ్యూస్ ఇచ్చాను. యాక్టర్గా ఇవాళ నన్ను ఇవన్నీ నాకు తెలుసు కాబట్టి చెప్తున్నా. థియేటర్కి జనం రాకపోవడం కాదు, వస్తే వాళ్ళు అందులో మ్యాటర్ ఉంటే, కథ ఉంటే, మేము అందుకే చెప్తున్నాం ఇందులో కథ ఉంది. మీరు కథ చెప్పండి. పూర్వం చందమామ బొమ్మరిల్లు పుస్తకాలు వచ్చేవి, అందులో విక్రమార్కుడి కథ ఒక శవాన్ని ఇలా భుజం మీద వేసుకుని, రే ఈ కథకి నువ్వు ఆన్సర్ చెప్పకపోతే నీ తల 1000 ముక్కలు అవుతుంది అని ఆ శవం చెప్తే ఆ రాజుగారి కథ అంటే వెళ్ళేవాడు. ఆ కథలు మనం చదివాం, ప్రతి వారం ఆ మజ్జిగుట్లోకి వెళ్ళిపోయి చదివేసేవాళ్ళు. దాన్ని ఇంట్రెస్ట్ అంటారు. కథ ఉంటే దూరదర్శన్ కూడా అలాంటి ఇంట్రెస్టింగ్ స్టోరీ, సూపర్, మీ కథ, మీ ఇంటి కథ, మీరు అనుభవించిన కథ, మీకు తెలుసున్న కథ, అప్పుడు ఎందుకు అవుతుంది? 100% వాళ్ళు చూస్తారు, థియేటర్స్కి వస్తారు, ఖచ్చితంగా దూరదర్శన్ కోసం వస్తారు సార్. నేను ఆ రోజు అడిగాను, మళ్ళీ అడుగుతున్నా, మీ మనసు అనే యాంటీనాని ఒక్కసారి దూరదర్శన్ థియేటర్ వైపు తిప్పి చూడండి, 2 గంటలు మాకు ఇవ్వండి చాలు, అంతే, ఇంకేం అడగనాలి. సూపర్ సూపర్. రైట్ అన్న, మీ ఇద్దరికి కూడా మన లాస్ట్ క్వశ్చన్, మీకు అంటే ఇన్స్పిరేషన్ ఎవరు ఇండస్ట్రీలో? మనకి బిగ్ స్క్రీన్ మీద చూసి అరే ఎప్పటికన్నా మనం కూడా ఒక ఒక పాయింట్లో అక్కడ కనిపించాలి, 70mm స్క్రీన్ మీద అనేలా ఉంటుంది కదా, సో అలా మీకు ఇన్స్పిరేషన్? నేను కనిపించేదానికంటే కనిపించే వాళ్ళను తయారు చెయ్యాలని సుకుమార్ సార్ని అనుకున్నాను. సూపర్. అంటే కనిపించడం కన్నా వాళ్ళని తయారు చేయాలి, డైరెక్టర్ కదా తయారు చేసేది, ఆ విజన్లోనే ఉన్నాను, డైరెక్షన్ పాయింట్ ఆఫ్ వ్యూలోనే ఉన్నాను నేను. యాక్చువల్లీ డైరెక్షన్ చేసే అవకాశం ఉందా ఫ్యూచర్లో? హీస్ ఎ డైరెక్టర్స్ హీరో. డైరెక్టర్స్ హీరో, బట్ హీ మైట్ బి ఆల్సో డైరెక్టర్ కదా. సో డైరెక్టర్ పాయింట్ ఆఫ్ వ్యూలోనే వీళ్ళని తయారు చేయాలని ఆలోచించి చూశాను. కానీ ముందు మంచి కథ ఏదైనా ఉంది అంటే మాత్రం, ఇప్పుడు నేను డైరెక్షన్ చెయ్యాలనుకుని అనుకున్నాను, కానీ ఈ క్యారెక్టర్కి నేను సెట్ అవుతాను అనుకుని హీరోగా చేశాను. ఇప్పుడు కథ డైరెక్షన్ చెయ్యాలని డైరెక్షన్ నన్ను కోరుకుంటే, ఆ కథకి నేను డైరెక్షన్ అని కోరుకుంటే 100% చేస్తాను. ఓకే, వెయిటింగ్ మేము దానికి కూడా అతి త్వరలో మీ నుంచి అది కూడా చూస్తాం. అది చెప్పండి, మీకు ఎవరి ఇన్స్పిరేషన్ ఇండస్ట్రీలో ఏంటి? నాకు సమంత గారు చాలా ఇష్టం, బట్ నాకు ప్రోత్సహించింది అంటే నేను ఇలా హీరోయిన్ అవ్వగలుగుతా అని చెప్పింది మాత్రం మా ఇంట్లో మా మదర్. నన్ను లిటరల్లీ ఏదో హీరోయిన్ ట్రీట్ చేసినట్టే ట్రీట్ చేస్తారు ఇంట్లో, మా మమ్మీ కానీ అన్నయ్య కానీ. సో దానివల్ల నాకు ఇంట్రెస్ట్, నేను చేయగలుగుతానా, నేను నాలో ఇంత ఉందా అని వచ్చింది అయితే ఇంట్లో దగ్గర నుంచి. బట్ ఐ లైక్ సమంత గారు, షీఈస్ ద బిగ్ ఇన్స్పిరేషన్. అండ్ మీలో నా స్ట్రాంగ్నెస్ కూడా మాకు చూసాము, బంజీ జంపింగ్ చేయడం అంత ఈజీ కాదు. సో ఎలా అనిపించింది ఎక్స్పీరియన్స్? అసలు ఆ పైనుంచి కిందకి వస్తున్నప్పుడు లోపల ఒక వైబ్రేషన్స్ ఉంటాయి, విన్నాము, ఎప్పుడు ట్రై చేయలేదు. అంటే నాకు అడ్వెంచర్స్ చాలా ఇష్టం అండి. నేను బైక్ డ్రైవ్ చేస్తా, స్కూబా డైవింగ్ చేసా, ఐ హ్యావ్ డన్ సర్ఫింగ్కి వెళ్తా, ఇప్పుడు గోవా అటు ఇటు మంచి వేస్ ఉంటాయి. సో అలా అడ్వెంచర్ ఇష్టం అంతే. ఇట్స్ అంటే ఒక అమ్మాయి అయ్యండి ఇలాంటివి చేస్తే ఒక ప్రౌడ్ ఫీలింగ్ ఉంటుంది కదా, ఐ లైక్ దట్. అండ్ అప్రిషియేషన్, ఎలా చేసేప్పుడు మీరు అడుగుతున్నారు, ఐ లైక్ దట్. నేను అప్రిషియేషన్, అమ్మాయిగా పొగడ్తలు ఇష్టం, అట్ ద సేమ్ టైం అడ్వెంచర్ ఇష్టం. రియాలిటీకి వచ్చారు, పొగడ్తలు ఇష్టం. సో అందుకు ఐ డూ. యాక్షన్ మీరు కూడా చేయడం చాలా కష్టం. బంజీ జంపింగ్ మనం మామూలుగా అప్పుడు చిరంజీవి గారు ఆ సినిమాలో చేసినప్పుడే షాక్, ఆయన చేశారా అని.
మళ్ళీ రీసెంట్గా ఒకసారి చేశారు. అండ్ హీరోయిన్స్లో చేయడం అనేది చాలా ఈ అమ్మాయి చాలా ఇప్పుడు పొగడపోతే నేను తోసేస్తాను. పర్ఫెక్ట్ గా మీకు చూడండి ఆ ఫొటోస్ లో కూడా ఆ బుట్టలు ఎట్టుకుని ఆ పళ్ళు పూలు పెట్టుకుని ఆ లంగామని అచ్చ తెలుగు అమ్మాయి లాగా అనమాట. అంటే బేసిక్గా వాళ్ళు రాజమండ్రి అయినా ఇప్పుడు తను చదువుకో ఇంకొకటి ఈ నూతన పోకడలకి దగ్గరగా ఉన్న ఆ క్యారెక్టర్ పర్ఫెక్ట్గా సూట్ అయిపోయింది. అవును, అంటే చిన్న డేర్ ఉంటుంది ఆ క్యారెక్టర్లో. ఆ అమ్మాయికి ఒక చిన్న ఛాలెంజ్, ఆ డేర్ ఉంటుంది ఆ ఫేస్లో, ఆ ఎక్స్ప్రెషన్స్లో. అవి ఆ డేర్ చూపిస్తుంది ఈ అమ్మాయి. అది మీకు తెలుస్తుంది. తను యునానిమస్గా బాగా చేస్తుంది, అల్టిమేట్. ఇప్పుడు తను ఉన్నాడు కదా, నేనేమంటున్నా సుభిక్షిత్ని ఇప్పుడు కూడా చూడండి, మేము మాట్లాడుతున్నాం కదా, ఒక చిన్న సైలెంట్ ఏమంటారు తుఫాన్ లాగా అతను అలా ఉంటాడు, చేసుకుంటూ పోతూ ఉంటాడు, కొంచెం చూస్తూ ఉంటాడు అనమాట. అది చాలా అబ్జర్వ్ చేసి టైం చేసేస్తాడు. అండ్ తన వల్లే ఇవాళ సినిమా ఇంత ఫాస్ట్గా, అంటే మేము అందరం ఒక షాట్కి వచ్చి రీషూట్లు చేసిన అంత తనే ఓపిక్గా చేసుకుని. ఒక్క షాట్ చాలండి అతనిది. ఆ అమ్మాయి ఇంటికి వెళ్ళి ఏదో గోడ దగ్గర నుంచి ఇలా చూసి వెంటనే మనం ఏం చేస్తాం, ఓకే యాక్షన్ టేక్ అయిపోయింది, మళ్ళీ వచ్చేస్తాం కదా. ఆ ఒక్క షాట్లో ప్రోమోలో కూడా ఉంటుంది అనుకుంటా, ఎక్కడో చూసాను. నేను సినిమా ఆ బిట్ చూసా. సాధారణంగా యాక్టర్ ఏంటంటే అది అయిపోయిందా ఓకే అనుకుని వదిలేస్తారు. ఇతను అది వదలకుండా పక్కన ఫ్రెండ్స్తో కూడా మళ్ళీ వచ్చి మూవ్ అయ్యి ఉంటుంది చూడండి, అది యాక్టర్ లక్షణం. ఆయన చేశాడు, అది సూపర్ గ్రేట్. అది ఆ కంటిన్యూటీ అంటారు నిజంగా, అది ఉండాలి అతను చేశాడు. అండ్ ఇంక మనం ఇందులో చెప్పాల్సిన ముఖ్యంగా మనం మాట్లాడాలండి ఆయన గురించి. నేను చెప్తాను ఒకసారి క్యారెక్టర్స్ గురించి చెప్పేస్తాను, ఇంటర్వ్యూ అయిపోతుంది కాబట్టి. ఫాదర్ క్యారెక్టర్ చేశారు సుకుమార్ గారి స్నేహితుడు ఆయన, మన మీ అన్నయ్య కిటయ్ గారు. సూపర్. అంటే గిరి ప్రదక్షిణలో పిచ్చోడు అయ్యారు కదా, ఆ క్యారెక్టర్ ఓకే కిటయ్ గారు చేశారా? ఎంత మంచి యాక్టర్ అంటే తెలుసు. సహజత్వం మన తెలుగు సినిమా పరిశ్రమలో సహజ నటి అంటే జయసుద్ గారు అని చెప్తారు కదా, సహజత్వంగా నటించడం అనేది. ఆయన అంత సహజంగా నటిస్తాడు. అంటే పేరు రావాలని చాలా కష్టం అంట. చాలా మంది అంటారు చాలా న్యాచురల్గా చేసి వెళ్ళిపోతూ ఉంటావు, నువ్వు భలే ఆ డైలాగ్లే మాతో మాట్లాడు. అలాంటి చాలా క్యారెక్టర్స్ ఈ సినిమాలో ఉంటాయి. కే గారు కానివ్వండి, తర్వాత విలన్గా చేసాడు, ఆయన బాగా చేశాడు. వీళ్ళ బ్రదర్ క్యారెక్టర్ ఫిజికల్ అపీరెన్స్, తర్వాత మదర్ ఆవిడండి నిజంగా చెప్తే నమ్మరు. ఇప్పుడు ఒక ఏడుపు సీన్ అనమాట, ఏడవాలి. మీరు సీరియస్గా డైలాగులు చెప్పమని అనుకోండి, ఆ డైలాగ్ గుర్తుంటే చెప్పేసుకుని వెళ్ళిపోతాం మనం. ఏడుపు సీన్ పర్టికులర్గా 10 సార్లు అంటే 6 సార్లు 7 టేక్. ఆవిడ వల్ల కాదు, ఎవరో చేసిన మిస్టేక్ వల్ల. ఆవిడ ఫస్ట్ టేక్లోనే అద్భుతంగా చేస్తారు. ఆవిడ 6 సార్లు 7 సార్లు ఇంకా ఏడుస్తూనే ఉంది తప్ప ఆవిడ. అంటే అదే కనెక్ట్ అవుతా అంత మంచి యాక్టర్స్ సెట్ అయ్యారు సినిమాకి. మేము వేసుకున్న స్టూల్ దగ్గర నుంచి, మేము వాడిన టీవీ దగ్గర నుంచి, మేము వేసుకున్న చెప్పుల దగ్గర నుంచి, మేము నలిగిపోయిన బట్టలు, ఎంత అంటే సహజంగా నా జేబులో రెనాల్డ్స్ పెన్ ఉంటుంది, అంత కంటిన్యూటీలో మెయింటైన్ చేసాడు. రెనాల్డ్స్ పెన్ అప్పుడు ఎప్పుడు మనకు గుర్తుందా? రెనాల్డ్స్ సెల్లలు ఇవన్నీ అక్కడ ఓన్లీ రెనాల్డ్సే కదా. ఇలాంటివి మీతో ఒకటే చెప్తున్నాను కదా సార్, నేను ఏమంటానంటే పాత్రలు మాట్లాడితే కొంచెం ఓపిక, కొంచెం శ్రద్ధ పెట్టి సినిమాని చూస్తే మళ్ళీ మీ ఊరు తీసుకెళ్తుందని మాత్రం ఖచ్చితంగా చెప్తా. ఏమీ లేకుండా సినిమా అవ్వాలి. మీరు ఇందాక రాగానే ఫస్ట్ క్వశ్చన్ ఒకటి వేసారు, చాలా మంచి క్వశ్చన్ అండి. ఇవాళ స్క్రీన్ ప్లే మాట్లాడుతుంది. స్క్రీన్ ప్లే సినిమాని అంటే అది ఎలాంటి కథ అయినా సరే దాన్ని సర్దే విధానం ఉంటుంది. అదే స్క్రీన్ ప్లే అంటే కొత్తగా ఏం కాదండి. ఆ కథని ఎటువైపు నుంచి స్టార్ట్ చేశాడు, ఎక్కడ ఎండ్ చేశాడు, ఎక్కడెక్కడ మధ్యలో వెళ్ళాడు, ఇదే స్క్రీన్ ప్లే. ఆ స్క్రీన్ ప్లే సినిమాలో మీకు అదే చెప్పాను కదా, హీరో హీరోయిన్లు ఇద్దరూ చనిపోయిన తర్వాత కూడా హ్యాపీ ఎండింగ్ ఎలా ఉంటుందో ఆ స్క్రీన్ ప్లేలో తెలుస్తుంది. అదే దానికోసం నాకు ఆ పాయింట్ మీద చాలా ఈగర్గా వెయిట్ చేస్తున్నా. చాలా ఓపెన్ స్టేట్మెంట్ ఇచ్చి సింపుల్ గా హీరో హీరోయిన్ చనిపోతారు, బట్ హ్యాపీ ఎండింగ్ అన్నారు. చనిపోతే హ్యాపీ ఎండింగ్ ఎలా అవుతుంది, అది క్వశ్చన్. దానికోసం అండ్ ఫైనల్ గా గీతిక గారు మాకు ఒక రూమర్ కూడా అనిపించింది, ఎన్ని యాక్టివిటీస్ ఉన్న మీలో ఒక సింగర్ కూడా ఉన్నారండి. నిజంగా విన్నాను, మాకు బయట టాక్ వచ్చిందంటే నిజమే. సడన్ గా అడిగితే చెమ్మ చెక్క అదేంటి మన సినిమాలో అది ఏదైనా పాట పాడమని, ఏదైనా పాట, ఏదైనా సినిమాలో పాట అయినా ఇంకా హ్యాపీ. లేవర్ నువ్వు రోజు పాడతావు చూసావు సెట్లో, అది పాడొచ్చుగా. చూడండి రోజు సెట్లు పాడే సాంగ్ పాడేసి అవి ఇవి ఎందుకు. అయ్యో మీరు పాడండి, అయిన పట్టించుకోవద్దు. నాకు పాట అనగానే ఒకటే చిన్నప్పుడు, అది 90s కాబట్టి ఇది 90s అదే పాడు. ఇది ఈయనకే జస్ట్ కిడింగ్.
మనసా తుల్లి పడకే అతిగా ఆశ పడకే అతనికి నీవు నచ్చావు లేదో ఆ శుభగడియా వచ్చేను రాను తొందర పడితే అలసే మనసా తెలుసా. చూడండి ఇంకో- ఏం స్లోగా మీరేమో ట్రోల్ చేస్తే ఆవిడేమో మీకు గట్టిగా కొట్టు అది వేరే అది కాదు, మీరేమో ట్రోల్ చేస్తే ఆవిడేమో చూడండి ఎంత మంచి పాట డెడికేట్ సూపర్ గా పాడింది. సూపర్. సో ఫ్యూచర్ లో సింగర్ కూడా మీలో నుంచి ఇంకా మిగతా అన్ని క్యారెక్టర్స్ వచ్చి ఒక మంచి యాక్షన్ ఫిల్మ్ చేయాలి మీరన్న అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నిజంగా అంటే వెరీ గుడ్ ఐడియా, ఆ, రియలీ గుడ్ ఐడియా. సో యాక్షన్ ఫిల్మ్ యాక్షన్ ఫిల్మ్ మనకు ఆ ఫ్లెక్సిబిలిటీ ఉంటే మంచి యాక్షన్ రెడీ. సో రేటింగ్స్ ఆఫ్ దట్ అండ్ దూరదర్శిని ఎస్ May 15 మీరు అన్నట్టు చిన్న లేదు, పెద్ద సినిమా లేదు, కంటెంట్ ఉన్న సినిమా, దమ్మున్న సినిమా. ఆ దమ్మున్న సినిమా అని చెప్తున్నారు కాబట్టి ఖచ్చితంగా ఆడియన్స్ అందరూ థియేటర్కి వచ్చి 15th సినిమా చూడండి. ఖచ్చితంగా చూసిన తర్వాత డిసైడ్ అవ్వండి. వితౌట్ సేయింగ్ డోంట్ సే ఎనీథింగ్ అండ్ ఆల్ ద వెరీ బెస్ట్ అండ్ అడ్వాన్స్ కంగ్రాట్స్ ఫర్ ద సక్సెస్. థ్యాంక్ యూ సో మచ్ అన్న. Thank you. Thank you.